సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ గీతాంజలి. రచన మహ్మద్ అన్వర్. మే 10 గీతాంజలి విడుదలైన రోజు. కొత్త పోస్టర్లతో థియేటర్ తళతళలాడుతోంది, కవ్విస్తోంది. మార్నింగ్ షో అయిపోయింది. మ్యాట్నీ టికెట్ల కోసం కౌంటర్ ముందు క్యూలో నిలబడ్డారు. అక్కడితో పోలిస్తే సోమరాజు సోడా షాప్ దగ్గరే రద్దీ ఎక్కువ ఉంది. ఎండాకాలం, పైగా కొత్త సినిమా వచ్చింది. మా ఊరంతటికి సోమరాజు బాబాయ్ నిమ్మ సోడా బాగా ఫేమస్. దాంతో కిషుం కిషుం అంటూ గోళీలు సౌండ్ చేస్తున్నాయి. థియేటర్కి, సోడా షాప్కి రోడ్డే అడ్డు. నేనేమో బడ్డీ బయట ఉన్న బల్ల మీద కూర్చొని పేపర్ తిరిగేస్తున్నా. డిగ్రీ పూర్తయి ఉద్యోగాల వేటలో ఉన్న నాబోటి వాళ్లందరికీ అదే అడ్డా. ఏ కాస్త ఖాళీ దొరికినా సోమరాజు సోడా షాప్ ముందు వాలిపోతాం. బాబాయ్ చెప్పే కబుర్లు, టేప్ రికార్డర్లోని పాటలు వింటుంటే భలే కాలక్షేపం అయిపోద్ది. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, బుగల బగల గరలం మా పిలుపే ఢమరుకం. టేప్ రికార్డర్లో ఇళయరాజా పాటలు దుమ్ము రేపుతున్నాయి. థియేటర్లో ఏ సినిమా ఆడుతుంటే ఆ పాటలు మా బాబాయ్ షాప్లో మోగటం ఆనవాయితీ. ఈసారి గీతాంజలి వంతొచ్చింది. నాగేశ్వరరావు గారి అబ్బాయి సినిమా ఎలా ఉందట? థియేటర్ ప్రహరీ గోడపై అతికించిన పోస్టర్ చూస్తూ అడిగాను. బా స్లో అట్రా, ఫైటింగ్లు కూడా లేవట, జనం కూడా పలచగానే ఉన్నారు మరి, సోడా కొడుతూ సమాధానం చెప్పాడు బాబాయ్. పాటలు మాత్రం అదిరిపోయాయి బాబాయ్ అన్నాను నేను పేపర్ మూస్తూ. నా మాటల్ని ఆలకించే స్థితిలో లేడు బాబాయ్. గల్లాపెట్టెలో చిల్లరలెక్కిస్తూ బిజీ అయిపోయాడు. మా ఊపిరి నిప్పుల ఉప్పెనా, మా ఊహలు కత్తుల వంతెనా, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, బుగల బగల గరలం మా పిలుపే ఢమరుకం. బాలు గొంతులో పాట ఎక్స్ప్రెస్ రైల్లా పరిగెడుతోంది. ఈలోగా సడన్ బ్రేకేస్తూ ఆగింది ఆర్టీసీ బస్సు. మా ఊరికి బస్టాండ్ అంటూ లేదు, కానీ బస్టాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అందులో ఇదొకటి. రాజమండ్రి బస్సా? గల్లాపెట్టెలో ముంచిన తల బయటికి తీయకుండానే అడిగాడు బాబాయ్. 2:30 అంటే రాజమండ్రి బస్సే కదా అన్నాను. ఎక్కే జనం, దిగే జనం, ఎంతోసేపు ఆగదు, త్వరగా అంటూ కండక్టరు హడావిడి చేస్తున్నాడు. డ్రైవర్ ఏమో బద్ధకంగా ఒళ్ళిరుచుకుంటూ బాబాయ్ సోడా అంటూ కేకేశాడు. షాప్ ముందు బస్ ఆపినందుకు డ్రైవర్ గారికి ఇలా మామూలు ఇవ్వటం బాబాయ్కి మామూలే. ఆ కాసేపు పాసింజర్లెవరైనా సోడా కోసం పిలుస్తారని బాబాయ్ ఆలోచన. బాబాయ్ సోడా పట్టుకుని పరిగెట్టాడు. నా కళ్ళెందుకో బస్సు మీదకు మళ్ళాయి. అందులో ఎండధాటికి మగ్గిపోతున్న జనాన్ని జాలిగా చూస్తున్నాను. నాకు ఓ సోడా. బాబాయ్కి ఆర్డర్లు పెరుగుతున్నాయి. సడన్ గా నా జాలి చూపులు ఓ చోట బలంగా అతుక్కుపోయాయి. కిటికీ పక్కన ఓ అందమైన అమ్మాయి. అందం అంటే మామూలు అందం కాదు, స్వర్గం నుంచి సెలవుల మీద భూమి మీదకి వచ్చిన దేవకన్యలా అనిపించింది. చల్లని గాలి కోసమేమో కిటికీలోంచి తలని బయటపెట్టింది. సురుక్కును తాకాల్సిన ఎండ కూడా ఆమె మేను చూసి వెనక్కి వెళ్ళిపోతుందేమో అనిపించేంత అందంగా, తనను తాకిన వేడిగాలి కూడా మంచు ముత్యమైపోతుందేమో అన్నంత సుకుమారంగా ఉంది. కాటుకలో ముంచిన కళ్ళు, గులాబీ రంగు పెదాలు, నుదుటి మీద చెమటతో అతుక్కుపోయిన ముంగురులు, ఇంత ఉక్కబోతలోనూ చెదరని నవ్వు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ బీర్వాలో దాచుకున్న తన పెళ్లినాటి పట్టుచీరలా ఉంది.
చలం చూస్తుంటే ఈ నిమిషమే ప్రేమలేఖలు 2 అంటూ మరో పుస్తకం వదిలేవాడు. తిలక్ అయితే ఆర్టీసీ బస్సులో ఆడపిల్ల అంటూ సరికొత్త ప్రేమ కావ్యం రాసేవాడు. బుచ్చిబాబు ఇంత అందాన్ని ఇదివరకు చూడనందుకు తప్పకుండా చిన్నబుచ్చుకుందుడు. కవులంతా కళలు వదిలి కలల్లో విహరించేవారు. నేను కవిని కాదు కదా, అందుకే అలా చూస్తుండిపోయా. ఎందుకో తను కూడా నా వైపు చూసింది. ఆ క్షణం గుండె పేలినంత ఉద్వేగం. మరణం ముంగిట ఎవరి జీవితమైనా సరే కళ్ల ముందు గిర్రున తిరుగుతుందట. అలా నా జీవితం కూడా సినిమాలా ప్లే అయితే అందులోని తొలి సన్నివేశం ఇదే కావచ్చు. ఆ తన్మయత్వం నుంచి తేరుకునేలోగా బస్సు కదిలిపోయింది. నా చూపులు, మనస్సు, ఆత్మ అన్నీ ఆ ఆర్టీసీ బస్సు వెనకే వెళ్లిపోయినట్టు స్తబ్దుగా ఉండిపోయాను. ఏంట్రా అలాగైపోయావు? బాబాయ్ నన్ను 6సారో 7సారో గట్టిగా కుదిపితే ఈ లోకంలో పడ్డాను. ఏం లేదు బాబాయ్, అమ్మాయి, అందమైన అమ్మాయి ఆర్టీసీ బస్సులో. పెదాలు పొడిబారిపోతున్నాయి. ఊర్ని అదా సంగతి, అట్టా బిగుసుకుపోయావేంటా అనుకున్నా. సోడాగాని తాగుతావా అంటూ ఓ బుడ్డి అందించాడు. చిమ్మ చీకట్లో ఓ మెరుపు మెరిస్తే కళ్ళు కాసేపు మసకబారిపోతాయి. ప్రస్తుతం నా పరిస్థితి అలానే ఉంది. బాబాయిని సోడాని వదిలేసి ఇంటివైపుకు అడుగులేశా. పన్నెండో గంట కొట్టింది మా ఇంటి గడియారం. అయినా నిద్రలేదు. నిజం చెప్పాలంటే నిద్రని నేనే నా దరికి రానివ్వలేదు. కళ్ళు మూస్తే పొద్దుట చూసిన అమ్మాయి కూడా కలలా మారిపోతుందని భయం. లాంతరు వెలుగుల్లో ఆ అమ్మాయే, అద్దం నిలబడితే ఆ అమ్మాయే, గోడ మీద అతికించుకున్న పోస్టర్లో శ్రీదేవి మాయమైపోయి ఆ అమ్మాయే వచ్చి నిలబడుతోంది. మళ్లీ మళ్లీ ఊపిరి లాగేసుకుంటోంది. ఎవరా అమ్మాయి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వెళుతుంది? నా ఆలోచనలన్నీ ఈ ప్రశ్నల చుట్టూనే. మళ్లీ ఆ అమ్మాయిని చూస్తానా? అంత అదృష్టం ఈ జన్మకి ఉందా? మంచమంతా అటూ ఇటూ దొర్లుకుంటూ ఆ అమ్మాయిని ఊహల్లో ఇంకా ఇంకా నింపుకుంటుంటే ఏ తెల్లవారుజామునో నిద్ర పట్టింది. మరుసటి రోజు అలవాటు ప్రకారం అదే సమయానికి బాబాయ్ కొట్టుకెళ్ళా. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో, పూచేటి పూల గంధాలతో, మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా, ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ. మళ్ళీ గీతాంజలి క్యాసెట్టే. నిన్న రాత్రి 2వ ఆటకెళ్లారా? మరీ అంత బ్యాడ్గా ఏం లేదు. గీతాంజలి సినిమాపై తన రిపోర్టు చెప్పేశాడు. బాబాయికి మంచి టేస్ట్ ఉంది. తనకి సినిమా నచ్చితే జనాలకు నచ్చినట్టే. అందుకే 2వ రోజుకి కాస్త జనం కూడా పెరిగారు. అది సరేగాని కొట్టు చూసుకుంటావా? భోజనానికి వెళ్ళొత్తా, ఆకలవుతోంది. మీ పిన్నిని క్యారేజ్ తీసుకురమ్మంటే ఇంకా రాలేదు. రాజమండ్రి బస్సు వచ్చే టైమైంది. డ్రైవర్కి సోడా ఇవ్వడం మర్చిపోకురోయ్ అంటూ ఇంటిదారి పట్టాడు బాబాయ్. రాజమండ్రి బస్సు అనగానే నిన్నటి అమ్మాయి గుర్తుకొచ్చింది. టైం చూశా, 2:25. రాత్రి 7:30కు దూరదర్శన్లో టంచనగా వార్తలొచ్చినట్టు సరిగ్గా సమయానికి రాజమండ్రి బస్సు వచ్చి ఆగింది. బాబాయ్ సోడా! అలవాటు ప్రకారం డ్రైవర్ అరిచాడు. పరుగు పరుగున వెళ్లి సోడా అందిస్తూనే నిన్నటి కిటికీ వైపు ఆశగా చూశా. ఆనందం, ఆశ్చర్యం. మళ్లీ ఆ అమ్మాయే. వయస్సులో వసంతమే
ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక. ఈ పాట నా కోసమే రాశాడేమో వేటూరి. ఆ క్షణం నేనే బాలునైపోయాను, ఇళయరాజానైపోయాను, నాగేశ్వరరావు గారి అబ్బాయినైపోయాను. ఓ మగాణ్ణి ఇన్ని రకాలుగా మార్చే శక్తి అమ్మాయిలకే ఉందనిపించింది. చిత్రంగా ఆ అమ్మాయి కూడా నన్నే చూస్తోంది. నాకో సోడా అంది. బాబాయ్ కొట్లో ఉన్న టేప్ రికార్డర్ నా చేతుల్లో ఉండుంటే ఆ మాటల్ని రికార్డ్ చేసుకుని మళ్లీ మళ్లీ వినేవాణ్ణి. సినిమాల్లోలా జీవితంలోనూ స్లో మోషన్ ఉంటే బావుణ్ణు. నాకో సోడా అన్నప్పుడు ఆ పెదాల కదలికని కళ్ళారా చూస్తూ మనసారా దాచుకునేవాణ్ణి. అయినా దేవతలు సోడా తాగుతారా? వాళ్లకు అమృతం ఉంది కదా. మిమ్మల్నే సోడా అంది ఈసారి గట్టిగా. ఇచ్చాను. సోడాలు తాగటం పెద్దగా అలవాట్లేదేమో. బుడ్డి ఎత్తుతుంటే నీళ్లకు గోలి అడ్డుపడుతోంది. అటు కాదు, ఇటు తిప్పి తాగండి. నా సూచన పనిచేసింది. ఈసారి ఎత్తిన బుడ్డి దించకుండా తాగేసింది. ఎంత? 30 చిల్లర చేతిలో పెట్టింది. బస్సు కదిలిపోయింది. ఓ చేతిలో తాను తాగేసిన సోడా, మరో చేతిలో 30. కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా అంత సంతోషించలేదేమో. ఆ నిమిషంలో వరల్డ్ కప్ కంటే ఈ సోడానే విలువైనది అనిపించింది. భోంచేసి బాబాయ్ వచ్చేశాడు. బాబాయ్, ఈ ఖాళీ సోడా నేను తీసుకెళ్ళనా అని చిన్న పిల్లాడిలా అడిగాను. దాన్నేం చేసుకుంటావురా? జరిగింది చెప్పా. ఊర్ని 2వ రోజుకే బుద్ధిపోయావురోయ్ అంటూ నవ్వాడు. ఖాళీ సోడా 30 చూస్తూ ఆ రోజు నిద్రని వీధి గుమ్మం దగ్గరే ఆపేశాను. గీతాంజలి విడుదలైన 3వ రోజు. టాక్తో పాటు జనాలు పెరుగుతున్నారు. ఆ రోజు ఎప్పటికంటే ముందే వచ్చి కూర్చున్నా. ఏంట్రోయ్, టైం టేబుల్ మారింది అన్నాడు బాబాయ్ నవ్వుతూ. నేనేం సమాధానం చెప్పలేదు. వాచీ వంక, రోడ్డు వంక చూస్తూ కూర్చున్నాను. రాజమండ్రి బస్సు కోసమేనా? బాబాయ్ మళ్లీ నవ్వాడు. సోడాలమ్ముకో బాబాయ్, నాతో నీకేంటి అంటూ మళ్లీ రోడ్డు వైపుకి చూపు పోనిచ్చాను. గడియారంలో ముళ్ళులు మొరాయించి క్షణాలకు బద్ధకం ఎక్కువై మెల్లిగా నడుస్తున్నట్టు అనిపించింది. ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా. ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా. ఓ పాపాలాలి. బాలు అలవాటు ప్రకారం గుండెల్ని మెలిపెట్టేస్తున్నాడు. అయితే ఈసారి నా మనసు బాలు పాటని, బాబాయ్ మాటని వినిపించుకునే స్థితిలో లేదు. ఈరోజు ఆ అమ్మాయి వస్తుందా? నాకు మళ్లీ కనిపిస్తుందా? ఇవే ఆలోచనలు. వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికే ఆర్టీసీ బస్సు సడన్ బ్రేక్ వేస్తూ ఆగింది. పున్నమి వెన్నెల్లో జాబిల్లిలా మళ్లీ మెరిసింది ఆ అమ్మాయి. నా జీవితంలో వరుసగా 3వ వసంతం. వచ్చిందిరా నీ పిల్ల. బాబాయ్ కళ్లతోనే మాట్లాడాడు. డ్రైవర్కి అందివ్వడానికి బాబాయ్ సోడాలు తీసుకుని పరిగెట్టాడు. నేనేమో ఆ పిల్లనే చూస్తూ నిలబడ్డా. ఏమోయ్, ఓ సోడా నన్నే చూస్తూ పిలిచింది. అందుకోసమే ఎదురుచూస్తున్నట్టు వాలిపోయా. సోడా తాగడంలో అనుభవం వచ్చేసినట్టుంది. ఈసారి గడగడా తాగేసింది. పెదవంచున ఓ చుక్క. ఆమె ఎదపై దూకాలా వద్దా అని ఆలోచిస్తూ సిగ్గుపడుతున్నట్టు అనిపించింది. దూరం నుంచి ఓం నమః నయన శృతులకు, ఓం నమః హృదయ లయలకు.
ఓం నమః అధరజతులకు, ఓం నమః మధుర స్మృతులకు. సిచ్యుయేషన్ కి తగ్గట్టు పాట మొదలైంది. ఇళయరాజాకు మనసులోనే దండం పెట్టుకున్నా. సోడాతో పాటు ముప్పావలా చేతికిచ్చింది. ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు మళ్లీ మురిసిపోయాను. బస్సు వెళ్లిపోయింది. అప్పటినుంచి రోజూ ఇదే తంతు. బస్సు కోసం నేను ఎదురు చూడటం, ఆ అమ్మాయి సోడా కోసం పిలవటం, ఖాళీ సోడా ముప్పావలతో ఇంటికి రావటం. నా గదంతా సోడాలతో నిండిపోతుంది. ₹1 పావలా బిళ్లలతో డిబ్బీ బరువెక్కింది. నా కొట్లో కంటే నీ గదిలో ఎక్కువ సోడాలున్నాయిరా అంటూ బాబాయ్ ఎన్నోసార్లు వేళాకోళం చేశాడు. నిస్సారంగా సాగిపోతున్న నా జీవితంలోకి ఆ అమ్మాయి సమీరంలా వచ్చింది. చల్లగా తాకింది. తనని చూసేది కొన్ని క్షణాలే, కాని ఆ క్షణాల కోసం రోజంతా ఎదురు చూడటంలో ఓ ఆనందం ఉండేది. 13వ రోజు పరికిణీ ఓణిలో వచ్చింది. 16వ రోజు నారింజ రంగు పంజాబీ డ్రెస్ వేసుకుంది. 26వ రోజు చేతికున్న వాచి మారింది. 32వ రోజు ఈ రోజు చిల్లర లేదు, రేపిస్తాన్లేండి అంది. ఆమె ప్రతి కదలిక నాకు గుర్తే. బస్సు ఆగిన కొద్దిసేపు తను ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటుందో కూడా నాకు లెక్కే. కనీసం ఏమైనా మాట్లాడరా, అలా మొద్దులా చూస్తుండిపోక అని బాబాయ్ చాలాసార్లు చెప్పాడు. మీ పేరేంటండి అని నాకెన్ని వందల సార్లు అడగాలనిపించిందో. ఆ బస్సెక్కి తనతో పాటు ప్రయాణించాలని ఎన్ని వేలసార్లు అనుకున్నానో. తానెక్కడ దిగుతుందో కనుక్కోవాలని మనసు ఎన్ని లక్షల సార్లు ఆరాటపడిందో బాబాయ్కేం తెలుసు. అలా చేస్తే తాను నొచ్చుకుంటే మళ్లీ నా వైపు చూస్తుందా? కనీసం సోడా కోసమైనా నన్ను పిలుస్తుందా? ఇలా ఎన్నో భయాలు. ఆ రాజమండ్రి బస్సు నాకో ప్రేమ చిహ్నం. నా రాజకుమారిని మోసుకొచ్చే పల్లకి. ఆ స్వప్నాల సారథి అయిపోయింది. నా జీవితం మొత్తం ఆ బస్సు, అందులో కిటికీ పక్కన కూర్చున్న అమ్మాయి ఆవహించేశాయి. గీతాంజలి విడుదలై 48వ రోజు. 2 రోజులాగితే 50 రోజుల పోస్టర్ పడిపోతుంది. అయినా సరే థియేటర్ దగ్గర సందడి తగ్గలేదు. అంతా కుర్రాళ్లే. 1వ రోజు బాలేదన్నవాళ్లు 2 రోజులాగి పర్లేదన్నారు. వారం గడిచాక హిట్ అన్నారు. ఇప్పుడు క్లాసిక్ అంటున్నారు. అంటే ఏమిటో నాక్కూడా తెలీదు. తెలుసుకునే పరిస్థితిలోనూ నేను లేను. ఎందుకంటే నా ఆలోచనలన్నీ ఆ అమ్మాయే ఆక్రమించేసుకుంది. ఎప్పటిలా బాబాయ్ బడ్డీ దగ్గర బస్సు కోసం నేను. అది వెళ్ళగానే నన్ను ఆట పట్టించడానికి బాబాయ్ రెడీగా ఉన్నాం. ఆ రోజు కూడా బస్సు టంచనిగా వచ్చింది. అలవాటు ప్రకారం కిటికీ పక్క సీటు దగ్గరికి పరిగెట్టాను. చూస్తే ఆ సీటు ఖాళీగా ఉంది. ఒకవేళ సీటు మారిందేమో అనుకొని బస్సంతా కళ్ళేసుకుని వెతికా. ఎక్కడా కనిపించలేదు. గుండె ఆగినంత పనైంది. బాబాయ్ అప్పటికే డ్రైవర్కి సోడా అందించి తిరిగొచ్చేస్తున్నాడు. రైట్ రైట్ అంటూ కండక్టర్ విజిలేశాడు. బస్సు ముందుకు కదులుతోంది. ఆపండి అని అరవాలనిపించింది. గొంతు పెగల్లేదు. ఆ బస్సుని వెనక్కి లాగాలని ఉంది. నా శక్తి సరిపోదు. ఎంత బలహీనత ఆవహించిందంటే చేతిలోని సోడా కూడా వేళసందులోంచి చేజారి భళ్ళుమంది. బాబాయికి నా పరిస్థితి అర్థమైంది. తనకి ఏం చెప్పాలో తెలియడం లేదు. బస్సు వెళ్ళిపోయింది. మోయలేనంత బాధ గుండె మీద పడుతున్న వేళ ఆ పొగలో నుంచి ఓ ఆకారం కనిపించింది. తనే తనే మబ్బుల్లోంచి ఒళ్ళు విరుచుకుంటూ బయటపడ్డ చందమామలా దర్శనమిచ్చింది. అప్పటివరకు నన్ను దహించి వేసిన నైరాశ్యం చిటికలో మాయమైంది. కాని అంతకు మించిన ఆశ్చర్యం నన్ను కమ్మేస్తోంది. ఈ పిల్ల బస్సెందుకు దిగింది? ఎప్పుడు దిగింది? తను నా వైపే వడివడిగా అడుగులేస్తూ వచ్చి నా ముందు నిలబడింది. బాబాయ్ కూడా కరెంట్ షాక్ తిన్నవాడిలా చూస్తున్నాడు. తనకు నాకు మధ్య జానెడు దూరం కూడా లేదేమో. తన శ్వాస నాకు తగులుతోంది. లేదు,
దహించి వేస్తోంది. ఆ కళ్ళు సూటిగా నన్నే చూస్తున్నాయి. లేదు, ఏవో ప్రశ్నలు సంధిస్తున్నాయి. పెదాలు వణుకుతున్నాయి. నాదైతే ఏకంగా శరీరమే కంపిస్తోంది. తనేమైనా మాట్లాడుతుందా లేదా నా నుంచి ఏమైనా సమాధానం ఆశిస్తుందా తెలియడం లేదు. ఈ నిశ్శబ్దాన్ని, మౌనాన్ని ఛేదిస్తూ ఒక్కసారిగా నా చెంప చెల్లుమనిపించింది. నేను ఊహించని పరిణామమిది. సోడా అందుకుంటున్నప్పుడు శుతిమెత్తగా తన వేళ్లు తాకితే అవి చామంతులనుకున్నాను. చెర్నాకోళ్లని అప్పుడే తెలిసింది. భయంతో బాబాయ్ బడ్డీ కొట్టులోనే ఉండిపోయాడు. ఎందుకు ప్రతిరోజు అలా తినేసేలా చూస్తావు? ఇలా ఎన్ని రోజులు చూస్తావు? నన్ను కొట్టి తన కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది. నిన్ను చూడగానే నచ్చావు. ఎంత నచ్చావంటే నీకోసమే ప్రతిరోజు నాకు పని లేకపోయినా ఇదే బస్సులో ప్రయాణించేంత, దాహం వేయకపోయినా నీ చేతితో ఇచ్చే సోడా తాగేంత, అమ్మాయినైనా సిగ్గు విడిచి ఇలా రోడ్డు మీదే నిన్ను నిలదీసేంత, ఈ మౌనం భరించలేకే నీ చెంప చెల్లు మరిపించేంత కన్నీళ్లకు వెక్కిళ్లు తోడయ్యాయి. ఏ రోజైనా నాతో మాట్లాడతావేమో అని చూస్తుంటాను. కనీసం పేరైనా అడుగుతావని అనుకుంటాను. నువ్వు అడిగితే ఇద్దామని ఫోన్ నెంబర్ కూడా కాగితంపై రాసుకుని పిచ్చిదానిలా ఎదురు చూస్తుంటాను. చేతిలోని కాగితాన్ని చింపి అవతల పారేసింది. అది కాగితం కాదు, నా మనసే. నిన్ను చూసే కొన్ని క్షణాల కోసం రోజంతా పడిగాపులు కాస్తుంటాను తెలుసా? అరే, అచ్చంగా ఇవన్నీ నా మాటలే కదా. తను చెబుతోందేమిటి? చూస్తావు, సోడా ఇస్తావు, వెళ్ళిపోతావు. వెనక గీతాంజలి పాటలొకటి. బాబాయ్ బడ్డీ కొట్టులో కొలువైన టేప్ రికార్డర్ వైపు కోపంగా చూసింది. పాపం, దానికి ఇవన్నీ ఏం తెలుసు? ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి, గాలిలో తేలిపో వెళ్ళిపో. ఓ కోయిలా పాడవే నా పాటని, తీయని తేనెలే చల్లిపో. ఇరు సంధ్యలు కదలాడే ఎదవూయల ఒడిలో, సెలయేరుల అలపాటే వినిపించని గదిలో, చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి అంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతోంది. మీ అబ్బాయిలకు ప్రేమించేంత తీరిక ఉంటుంది గాని దాన్ని బయటకు చెప్పడానికే ధైర్యం ఉండదు. నీ కళ్లల్లో నాకు కనిపించిన ప్రేమ నా చూపుల్లో నీకు కనిపించలేదా? కనీసం నువ్వు నాకు నచ్చావు అని మీ మనసులో మాటైనా చెప్పలేరా? మేము అమ్మాయిలం, ఏది నోరు విడిచి చెప్పుకోలేం. మీరు అబ్బాయిలే కదా, ఆ మాత్రం ధైర్యం చేయలేరా? నాకు నోరు విప్పే అవకాశమే ఇవ్వడం లేదు. చెప్పేంత తెగువలేనప్పుడు మా మనసుల్ని మీ చూపులతో ఆదుకోవడం కూడా మానేయండి. ఇక చాలు. నాకు ఓపిక లేదు. నీకోసం బస్సుల్లో పిచ్చిదానిలా తిరగలేను. నీకు, నీ అర్థం కాని చూపులకు, నీ చూపుల కోసం వెంపర్లాడే నా అమాయకత్వానికి ఇక సెలవు. ఇక జన్మలో ఇటువైపుకు రాను అంటూ వడివడిగా కదిలిపోయింది. వెనక్కి తిరిగి చూడకుండానే అటువైపుగా వచ్చిన మరో బస్సెక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోకునేస్తమా ప్రాణమైన బంధమా, పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా. పాట ప్రవహిస్తూనే ఉంది. మరుసటి రోజు ఎప్పటిలానే బడ్డీ ముందు కూర్చున్నా. బాబాయ్ నా వంక ఆశ్చర్యంగా చూశాడు. ఆ చూపుల్లో జాలి ఉంది, ప్రేమ ఉంది. అయ్యో, ఏమైపోతాడో అనే భయం ఉంది. రాజమండ్రి బస్సు ఇంకా రాలేదు కదా బాబాయ్ అన్నాను వాచి చూస్తూ. బాబాయ్ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రాలేదు అన్నాడు కన్నీళ్లను దిగమింగుకుంటూ. సోడాలు రెడీ చేసుకున్నావా? ఉన్నాయిలేరా. ఎప్పట్లా బస్సొచ్చింది, వెళ్ళింది. కాని ఆ అమ్మాయి రాలేదు. అది మొదలు ఏ రోజు ఆ అమ్మాయి ఇక కనిపించలేదు. వారాలు, నెలలు గడుస్తున్నాయి.
జీవితం అంటే ఇంతేరా, అన్నింటికీ తట్టుకోవాలి. బాబాయి ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా తేరుకోలేకపోతున్నా. ఆ అందమైన ఆమె నవ్వు, చివర్లో చెంపదెబ్బ, ఏ ఒక్కటి మర్చిపోలేకపోతున్నా. ఆ ఇల్లు ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపించింది. కాని తన జ్ఞాపకాలన్నీ కట్టిపడేస్తున్నాయి. ఎన్ని రోజులు నాతో నేను కలబడ్డాను, ఎన్నిసార్లు నాలో నేను కుమిలిపోయానో లెక్క కట్టలేను. సోడా బుడ్డి పట్టుకొని రాజమండ్రి బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రతిసారి ఆ అమ్మాయి రాదులేరా, అన్ని తిట్లు తిట్టిన అమ్మాయి ఎందుకొస్తుంది అంటూ బాబాయి వారించేవాడు. వస్తుంది బాబాయ్, తప్పకుండా వస్తుంది. ఆ రోజు ఆ అమ్మాయి కళ్లల్లో కోపం కంటే ప్రేమే ఎక్కువ కనిపించింది. బాబాయ్, నేను నా మనసులో మాట చెప్పలేదన్న కోపం, ఆమె మనసును అర్థం చేసుకోలేదన్న కోపం. అందుకే కనిపించకుండా నాకు శిక్ష వేస్తూనే ఉంది. కాని ఏదో ఓ రోజు తప్పకుండా ఇదే బస్సులో వస్తుంది బాబాయ్. అదే బస్సులో అదే కిటికీ పక్కన కూర్చొని సోడా అంటూ నన్ను పిలుస్తుంది. నాలో ఉన్న ప్రేమంతా చెప్పుకోవడానికి మరో అవకాశం ఇస్తుంది. అంత నమ్మకం ఏంట్రా? ప్రేమ బాబాయ్, అది ప్రేమ. అబ్బాయిలైనా చూపులతో ప్రేమించి సరిపెట్టేస్తారేమో, కాని అమ్మాయిలు అలా కాదు. ఒక్కసారి ప్రేమిస్తే ఎప్పటికీ మర్చిపోరు, మరొకరికి తమ జీవితంలో స్థానం ఇవ్వరు. తను తప్పకుండా వస్తుంది బాబాయ్. ఆ రోజు నేను లేకపోతే మరో అవకాశమే రాదు. టైము 2:30 అవుతుంది. చేతిలో సోడా పట్టుకొని రెడీగా ఉన్నాను. దూరం నుంచి బస్సు హారన్ మోగింది. ఈ బస్సులో తాను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కాని నా ఎదురుచూపులు మాత్రం ఆగిపోవు. తరాల నా కథ క్షణాలదే కదా, గతించిపోవు గాథనేనని. తరాల నా కథ క్షణాలదే కదా, గతించిపోవు గాథ నేనేనని పాట సాగుతూనే ఉంది నా కథలా.